ఒక్క పని కూడా సరిగ్గా చేయడం లేదు నీలంబరి. నీ ధ్యాస అంతా పార్వతి మీద ప్రతీకారం తీర్చుకోవడంలోనే ఉంది కాని పూజ మీద కావలసిన ఏర్పాట్ల మీద లేదు. సిద్ధాంతి గారు, ఇప్పుడేం చెయ్యాలి? నైవేద్యం పనికిరాకుండా పోయింది కదా. అమ్మవారి కోసం కట్టిన ముడుపు మూట ఉన్నా కూడా పర్వాలేదు. ముడుపు మూట ఇంట్లో ఎక్కడుంది? ఉందమ్మగారు. అవునమ్మగారు, అమ్మవారి గుడిలో వడిబియ్యం ముడుపుగా మూట కట్టించినారు. అయితే ఇంకా సంతోషం. త్వరగా తీసుకురండి. ఎక్కడ పెట్టావో చెప్పు పార్వతి. మా అమ్మ ఫోటో కాడ ముడుపు మూట ఎట్టిరంచండి అమ్మాయి గారు. సరే, నేను తీసుకొస్తాను. సిద్ధాంతి గారు, పూజ ప్రారంభిద్దాం. అలాగేనమ్మా. భార్యాభర్తలిద్దరూ కలిసి సత్యనారాయణ వ్రతం చేస్తే ఎంతో పుణ్యం వస్తుందమ్మా. నూరేళ్లు సంతోషంగా కలిసిమెలిసి ఉంటారు. మీరు కానివ్వండి. ఏంటది? కొంచెం కోల్డ్ అయిందక్క. సారీ. అమ్మా, తుమ్మొస్తే వెళ్ళి కాళ్ళు కడుక్కొని తల మీద నీళ్లు చల్లుకొని రావాలి. వెళ్ళండి. అలాగే. మీరు ప్రారంభించండి.
కాళగడుక్కొని చక్రవర్తనోజాయ సాత్వభౌమాజమంగళం వేద వేదాంతవేద్యాయ వీరశ్యామరమూర్తయే హంసామోహనరూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. అయ్యా ప్రసాదం తీసుకోండి. ఫలం మనోరథ బలం పుత్ర పౌత్ర ప్రబర్ధనం యస్మాత్ తస్మాత్ శివం మేశ్వరశాంతిం ప్రయశ్చనే రమాసహిత సత్యనారాయణ స్వామి నమః. పెద్దబాబు, తల మీద నీళ్లు చల్లుకున్న తర్వాతే ప్రసాదం తీసుకోవాలి. వెళ్ళండి. అలాగే అమ్మా. పార్వతి, పెద్దబాబు జాగ్రత్తగా వెళ్ళండి నాన్న. మహి, మామ్ వెళ్ళని త్వరగా రమ్మను. కాల్ చేశాను, ఆన్ ద వే మామ్. ఫలం మనోరథ బలం పుత్ర పౌత్ర ప్రబర్ధనం యస్మాత్ తస్మాత్ శివం మేశ్వరశాంతిం ప్రయశ్చనే రమాసహిత సత్యనారాయణ స్వామినే నమః. నిదానంగా వెళ్ళండి పెద్దబాబు గారు, పడిపోతాను. పట్టుకోవడానికి నేనున్నాను కదా పార్వతి. అబ్బా, రండి, కాలు చేతులు కడుకుందరు కాని. ఎందుకు? ఎందుకంటారేంటి పెద్దబాబు గారు? సిద్ధాంతి గారు చెప్పినారు కదా, ఎవరైనా తుమ్మితే కాళ్ళు చేతులు కడుకున్నాకే దేవుడి ప్రసాదం ముట్టాలన్నారు, గుర్తుందా? నిజంగా తుమ్మితే స్నానమైనా చేసి రావచ్చు. అసలు నేను తుమ్మితే కదా, అంటే కావాలని తుమ్మిన ట్యాగ్ చేశాను నా పార్వతి కోసం. ఈ ప్రసాదాన్ని నా పార్వతికి తినిపించడం కోసం. ఈ క్షణమే కరిగనే నా హృదయం మరిగనే నిన్ను విడి వెళ్ళలేకనే. ఈ కుంకుమను ఈ తాళికి నా నుదుటన పెట్టండి పెద్దబాబు గారు. దేవతే నువ్వని వరమడగను నిన్ను ఎన్నడు. దేవత నువ్వేనా వరమనుకుంటా ఎప్పుడు. కన్నులే మూయక నిన్ను చూస్తున్నా దాహం తీరదే. ఇది తీరని విరహం ఎందు. దేవా, కాళ్ళు చేతులు కడుక్కొని రమ్మంటే మీరిద్దరు ఇక్కడేం చేస్తున్నారు? కడుక్కొని వస్తుంటే నేను వచ్చావు. కాళ్ళు రెండు బిందెలనే ఉన్నాయి, నీళ్లు పడినట్టు కూడా తెలియట్లేదు. తడి ఆరిపోయిందో లేదో పార్వతి కాలు పట్టుకొని చూడు, తెలుస్తుంది. చిచి, నేను దీని కాలు ఎందుకు పట్టుకుంటాను దేవా? బిందిరుక్కుందని దీన్ని తీయడానికి కాలు పట్టుకొని లాగినప్పుడు లేదు, కానీ ఇప్పుడు అభ్యంతరం ఏంటి నీలాంబరి? ఇప్పుడు దీనికోసం డిస్కషన్ అనవసరం దేవా. హాల్లో అందరు వెయిట్ చేస్తున్నారు. మీ ఇద్దరిని విడదీయటానికి వెల్డర్ కూడా వచ్చాడు. మమ్మల్ని ఎవరూ విడదీయలేరు. ఈ మాట ఇది చెప్పుంటే మొహం పగలగొట్టేదాన్ని. అరే, ఎందుకలా ఫీల్ అవుతావు? వచ్చిన వెల్డర్ ఈ బిందెను వేచేసి మమ్మల్ని విడతీస్తారో లేదో అని డౌట్గా అన్నాను. నువ్వు ఇంకోలా అర్థం చేసుకొని ఉంటావు. నాకు అంత అది తెలివి లేదు దేవా.
ఏదున్నా ముక్కు సూటిగా మాట్లాడతాను. త్వరగా రండి. రండి పెద్దబాబు గారు వెళ్దాం. వీడి బిల్డప్ చూస్తుంటే పని పూర్తి చేసేలా కనిపించట్లేదు. ఇంకా ఎంతసేపు చెక్ చేసుకుంటావయ్యా? పని మొదలు పెడతావా లేదా? ఎక్కడ కట్ చేయాలో చెప్పలేదు, ఏది చూపించలేదు. నా మిషన్ రెడీగా ఉంది. చిన్నబాబు, మామ్ వెల్డర్కి విషయం ఏంటో చెప్పలేదా? చెప్పాను మామ్, బిందెని కట్ చేయాలని చెప్పాను కదండి. బిందె ఎక్కడుందో చెప్పలేదు కదండి. నా నెత్తినుందయ్యా. ఆ? తల మీద ఉంటే కట్ చేయడం ఎందుకు, నన్ను ఇక్కడ వెళ్ళడం ఎందుకు? మిస్టర్, వాళ్ళు వెటకారంగా అన్నారు. కంగారు పడకుండా పర్ఫెక్ట్గా పని కానీ. అలాగే సార్. శివ, దేవాభవన్ పిలవండి. అదిగో వస్తున్నారు. జాగ్రత్త నాన్న. అయ్యో పెద్దబాబు జాగ్రత్త. చిన్నబాబు, పట్టుకోరా. help చేయి. జాగ్రత్త ఐశ్వర్య నువ్వు కూడా హెల్ప్ చేయమ్మా. బ్రో, జాగ్రత్త. కూర్చో నాన్న. కూర్చోనన్నా. పార్వతి, కూర్చో. ఆశ్చర్యం, అద్భుతం. కలిసిమెలిసి ఉండడం అంటే ఇదే. ఏమో, నువ్వు మీ ఆయన వదిలిపెట్టి ఒక్క నిమిషం కూడా ఉండలేవా? ఏయ్, వాళ్ళిద్దరు ఎవరనుకుంటున్నావు? చూస్తే తెలిసిపోతుంది కదండి, భార్యాభర్తలని. షట్ అప్. వాళ్ళు భార్యాభర్తలని నీకెవరు చెప్పారు? పిచ్చి పిచ్చిగా ఊహించుకోకు. పాపం పొరపాటు పడ్డట్టున్నాడు అఖిల. లీవ్ ఇట్. హలో, సరిగ్గా చూడు. ఆయన దేవా, నా భర్త. అది పార్వతి, మా పని మనిషి. ఆ? అయితే మీ ఆయన పని మంచి బిందులో కాళ్ళు ఎందుకు పెట్టారమ్మా? కాలు జారి పెట్టాల్సి వచ్చింది. నీకు జరిగింది కావాలా? నువ్వు జరగబోయేది చూడాలా? నాకు పనే కావాలి, కట్ చేస్తాను. ఇంకా ఎంతసేపు పడుతుందయ్యా? పూజ అయితే ఇంతసేపు అని చెప్పొచ్చు. ఇది సూక్ష్మమైన పని, ఇంచుమించు ఆపరేషన్ లాంటిది. నువ్వు త్వరగా పని పూర్తి చేస్తే మంచిది. అలా ఎంతసేపు ఉంటారు? అయిపోయింది మేడం, మీరందరూ కొంచెం ఓపిక పట్టండి. సార్, అమ్మ పని మనిషి గారు కొంచెం కదలకుండా కూర్చుంటారా? ఓ షిట్. ఏమైంది? మిషన్లో ఛార్జింగ్ అయిపోయింది. ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? వాట్ ఇస్ దిస్ మహి? సి మిస్టర్ వెల్డర్, ఛార్జింగ్ లేదని ఇప్పుడు చెప్తే ఎలా? పని చెయ్యని మిషన్లు పని చేయని వాళ్ళని పిలిపించావు మహి. బాబీ మేడం, ఛార్జింగ్ లేదు. ఇంట్లో కరెంట్ ఉంది కదా, వెళ్ళి ఛార్జింగ్ పెట్టుకొచ్చేస్తాను. స్విచ్ బోర్డ్ ఎక్కడుందో చెప్పండి. జానీ, ముందు తను తీసుకెళ్ళి ఛార్జింగ్ ఏర్పాట్లు చూద్దాం పద. రండి. మేడం, వెళ్ళి ఛార్జింగ్ పెట్టుకొని వస్తాను. పదండి. పెదబాబు, అయ్యో ఓకే నాన్న? పర్లేదమ్మా. పర్వాలేదని అలాగే ఉంటారా? మేమే చూడలేకపోతున్నాం. మీకెలా ఉందో మరి. బిందెలో కాలిరుక్కుంటే ఎంత నొప్పిగా ఉంటుందో బావ బయటకు చెప్పట్లేదు గాని తన పెయిన్ అర్థమవుతోంది నాకు. నో ప్రాబ్లం ఐశ్వర్య. ఛార్జింగ్ అవడానికి ఎంత టైం పడుతుంది? మీరు కంగారు పెడితే 5 నిమిషాలు, కంగారు పెట్టకపోతే 10 నిమిషాలు. గంట అయినా పర్లేదు,
ఆ? అంతసేపు అవసరం లేదు. మాకు అవసరం. అర్థం కాలే. గంట కాదు, ఒకరోజు టైం తీసుకో. యు మీన్ 1 డే ఫర్ ఛార్జింగ్? ఎంత ఛార్జ్ చేస్తావు? అర్థమైంది. కంగారు కన్నా క్లారిటీ ముఖ్యం. ఈరోజు పని అవ్వకూడదు. క్యాచ్ చేసావు. ఇప్పుడు వచ్చినందుకు ఎంత? 5,000. రేపు రావడానికి 10,000 తీసుకో. ఇదిగో కార్డు, పిన్ నెంబర్ 2233. క్యాష్ ప్రాబ్లం సార్? అదే కదా. అవును, ఇంట్లో ప్రాబ్లం ఏంటి సార్? మరి ఆవిడ నా మొగుడు ఉంటుంది, ఈ పక్కేం పని మనిషి ఉంది. నాకేం అర్థం కావట్లేదు. వాళ్ళిద్దరూ బాగా కావాల్సిన వాళ్ళు. ఐ సీ, ఐ గాట్ ఇట్. బోత్ ఆర్ కప్లింగ్. సూపర్ సార్. వైర్ పీకేసాయి. వైర్ పీకేసా. ఇప్పుడు చూడండి నా పర్ఫార్మెన్స్. ఇరగదీస్తా. పదరా. ఎవయ్యా ఛార్జింగ్ అయిందా? నువ్వు అడుగుతాయంటమ్మా, పేమెంట్ ఇచ్చేది ఇల్లు. ఏయ్, ఎవరు అడిగినా సమాధానం చెప్పాల్సిందే నువ్వు. మిషన్ రెడీ చేసుకున్నావా లేదా? రెడీ. ఇది కూడా రెడీ. మేక్ ఇట్ ఫాస్ట్, ఇప్పటికే చాలా ఆలస్యమైంది. ఎస్ మ్యామ్. వాట్ హ్యాపెన్? సారీ సార్. ఏమైంది? ఏమైందో చెప్పండి. ఐ కాంట్ మేడం. ఈ మిషన్తో కట్ చేస్తే బిందుతో పాటు కాలు కూడా పోతుంది. వాట్? సరిగ్గా చూసి కట్ చేయి. తాగొచ్చావా ఏంటి? బిందె కట్ చేయకుండా ఏదేదో చెప్తున్నావు. ఇది చాలా కిటికీల పొజిషన్లో ఉంది మేడం. కట్ చేయాలని నాకున్నా, కట్ చేసే మిషన్ ఏదైనా తేడా వస్తే కాలే కట్ అవుతుంది. జస్ట్ స్టాప్ ఇట్. నీ వల్ల కాకపోతే వెళ్ళిపో. కానీ పెద్దబాబుకి చిన్న గాయమైనా తిరిగి నువ్వు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళలేవు. ఒక్క నిమిషం అఖిల, నేను మాట్లాడతానుండు. ఏంటి బాబు, మీరు చేయగలుగుతారా లేదా? రిస్క్ తీసుకోమంటే తీసుకుంటాను సార్. మీరు నాకు ఇచ్చే 5,000కి 5 నిమిషాల పని పూర్తి చేస్తాను. కానీ డబ్బు కన్నా మనిషి ముఖ్యం సార్. అందుకే ఆలోచిస్తున్నాను సార్. మరి ఇప్పుడు ఏం చేద్దాం? రేపు ఇంకో మిషన్ తీసుకొస్తాను. యాక్చువల్గా అదే తెప్పించాలి. ఎంత ఖర్చైనా పర్వాలేదు కానీ పని పర్ఫెక్ట్గా అవ్వాలి. రేపు పని అవ్వకపోతే పరిస్థితులు మారిపోతాయి. అర్థమైంది మేడం. రేపు పక్కగా ఫినిష్ చేస్తాను. వస్తాను మేడం. వస్తాను సార్. వస్తానయ్యా. రేపటిదాకా ఇద్దరు ఇలాగే ఉంటారా ఏంటి? వేరే దారేది? మీరు పెడార్థాలు తీయకండి. పెద్దబాబు, టేక్ కేర్ నాన్న. జాగ్రత్త. శివ, జానీ, జాగ్రత్తగా రూమ్లోకి తీసుకెళ్ళండి. అలాగే ఆంటీ. టేక్ కేర్ బ్రో. జాగ్రత్త. దేవా, పని రేపు జరిగితే ప్రాబ్లం లేదుగా? ఏం చేస్తాం, లెట్స్ వెయిట్. కంఫర్ట్గానే ఉంది కదా సార్? ఐల్ మేనేజ్ శివ. కళ్ళు కళ్ళు ప్లస్ వాళ్ళు వీళ్ళు మైనస్
ఒళ్ళు ఒళ్ళు ఇంటూ చేసేటి ఈక్వేషన్ ఇలా ఇలా ఉంటే ఈక్వల్ టు ఇన్ఫాచ్యుయేషన్ కళ్ళు కళ్ళు ప్లస్ వాళ్ళు వీళ్ళు మైనస్. ఏంటి పెద్దబాబు గారు? కళ్ళార్పకుండా చూస్తున్నావేంటి పార్వతి? ఏం లేదు పెద్దబాబు గారు, మిమ్మల్ని అట్టకి చూడబుద్ధి అవుతుంది. ఎంతసేపు చూస్తావు? నా కళ్ళు శాశ్వతంగా మూసేదాకా మిమ్మల్ని చూస్తాను.